మీడియా సోదరులకు నమస్కారం. మన డోన్లో లాయర్ వృత్తిలో ఉంటూ కృష్ణప్రసాద్ గారు డిఎస్పీ గారి పైన, అదేవిధంగా సిఐ గారి పైన మరి మాట్లాడినటువంటి మాటలకి మనము ఈరోజు ఖండన ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి ఒక న్యాయవాది వృత్తిలో ఉంటూ నువ్వు అక్రమంగా ప్రవర్తిస్తూ మరి నీ పైన చట్టపరంగా వాళ్ళు చర్యలు తీసుకుంటే వాళ్ళు డిఎస్పీ గారిని, సిఐ గారిని నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. కోర్టులో నువ్వు బంకేసావు, కోర్టులో బంకు తీసేయమంటే తీసేయవు. మరి అదేవిధంగా జడ్జి చెప్తే కూడా తీసేయవు. అంటే చట్టాన్ని కూడా, కోర్టును కూడా ధిక్కరిస్తూ ఉన్నావు. మరి పోలీసు వాళ్ళు అదేవిధంగా చట్టపరంగా తీసేసి నీ పైన కేసు కడితే నువ్వు పోలీసు వాళ్ళని, మరి అదేవిధంగా సిఐ గారిని, డిఎస్పీ గారిని వాళ్ళని సవాలు ఇస్తుతా ఉన్నావు. అదేవిధంగా మరి ఉడలపాడులోన నువ్వు నీ పొలం పక్కన ఉన్నటువంటి వేరే వాళ్ళ పొలాన్ని ఆక్రమించుకోవడానికి పోయావు. నువ్వు ఆక్రమించుకోవడానికి పోగా వాళ్ళు మహిళలు నీ పైన మాట్లాడడానికి వస్తే వాళ్ళ పైన బెల్ట్ పెరుక్కొని నువ్వు ఏదో రౌడీలాగా, వీధి రౌడీలాగా ప్రవర్తిస్తూ ఉన్నావు. మరి వాళ్ళు నీ పైకి చెప్పులు తీసుకొని రావడంతో నీకు అది సిగ్గుగా అనిపించడం లేదా? ఒక న్యాయవాది వృత్తిలో ఉంటూ, నువ్వు లాయర్గా ఉంటూ, నీ న్యాయవాది వృత్తికే, నీ లాయర్కే కలంకం కాదా? నీ లాయర్లకే అవమానం కాదా అని నేను ఈ మీడియా ద్వారా నీకు అడుగుతా ఉన్నాను. ఎందుకంటే నువ్వు ఒక మంచి హోదాలో ఉన్నటువంటి లాయర్వి. లాయర్ అంటే అర్థం ఏమిటి? ప్రజలకు న్యాయస్థానంలో న్యాయం తీర్పులు చెప్పాల్సినటువంటి లాయర్వి నువ్వు ఈ విధంగా ప్రవర్తించడం నీకు సిగ్గుగా అనిపించడం లేదా? నీకు కొంచెమైనా నీకు అవమానం అనిపించడం లేదా అని నేను ఈ మీడియా ద్వారా అడుగుతా ఉన్నాను. ఎందుకంటే నువ్వు సిఐ గారిని, మరి ఇంతియాజ్ బాషా, డిఎస్పిని శ్రీనివాసు అని నువ్వు ఏకవచనంతో నువ్వు వాళ్ళని పేర్లతో సంబోధిస్తా ఉన్నావు. అంటే నీ సంస్కారము ఎంతవరకు కరెక్టో నీ విజ్ఞతగా వదిలేస్తా ఉన్నావు. ఎంతటి వాళ్ళైనా కూడా మరి కృష్ణప్రసాద్ గారు, నువ్వు ఎంతటప్పటికైనా కూడా వాళ్ళ అధికారులని గౌరవప్రదంగానే నువ్వు మాట్లాడాలి, కానీ ఏదైనా గౌరవప్రదంగానే నువ్వు ఇది చేయాలి. కానీ నువ్వు ఏకవచనంతో ప్రవర్తించి ఏకవచనంతో పిలవడము ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు సమంజసము అని నేను ఈ మీడియా ద్వారా నీకు అడుగుతా ఉన్నాను. ఎందుకంటే నువ్వు సవాలు ఇస్తుతా ఉన్నావు. ఒక డిపార్ట్మెంట్ పైన, ఒక డివిజనల్ పోలీస్ ఆఫీసర్ పైన, మరి అదేవిధంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ పైన నువ్వు సవాలు ఇస్తుతా ఉన్నాము. మరి నువ్వు తట్టుకోగలవా? వాళ్ళను ఏదైనా చర్యలు తీసుకుంటే నువ్వు నిలబడగలవా? ఇలాంటి పనులు చేసుకొని, వికృతి శాస్త్రాలు చేసుకొని నువ్వు నీ పైకి తెచ్చుకోవద్దని నేను ఈ మీడియా ద్వారా నీకు తెలియజేస్తూ, ఇలాంటి చేష్టాలు చేయొద్దు. ఈ డోన్లో ఉన్న న్యాయవాదులకే, లాయర్లకే చాలా కలంకము, చాలా అవమానము నువ్వు చేస్తున్న చేట్లని నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ, నా పేరు భూమా నాగన్న, ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు.